మీరు ఏ గార్డెన్ కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలకు ఇచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయల రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు కాదు, ఖరీదు రేటు అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి ముందు వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తావు నేను అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీరు సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టాడు. రైతులకు ఇవాళ 2.5-3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోను ఇవాళ ర్యాంపుల దగ్గర ఇవాళ పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తా ఉన్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని రైతులు గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తే రైతులను ఇవాళ నానా అలసట్లు పెడతా ఉన్నారు, నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉన్న పరిస్థితులు మా ప్రభుత్వ హయాంలో ఉండేది. రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మే మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉన్నాం, ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన
ఉచిత పంటల బీమా రైతులకు పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి.